కోట్ల ప్రజల తరపున అడుగుతా ఉన్నా. 70 సార్లు పోలవరం వెళ్ళొచ్చాను కాబట్టి దమ్ము ధైర్యం నిజాయితీతో అడుగుతున్నా. 26 సార్లు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పోలవరం వచ్చారు. 105 వారాల దగ్గర ప్రతి సోమవారం పోలవరంగా పనులు చేశాం. ఇవాళ ఎందుకు మీరు మాట్లాడలేకపోతున్నారు? ఉద్ధరించారా? పులిచింతలను ఉద్ధరించారా? 45 టీఎంసీలు నీళ్లు నిలబెట్టడానికి గత 5 సంవత్సరాలు, గత 20 సంవత్సరాలు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, కాంగ్రెస్ ప్రభుత్వాల దగ్గర నుంచి గత 5 సంవత్సరాల్లో ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టావో దమ్ము ధైర్యం ఉంటే బయట పెట్టండి. మీ దగ్గరే ప్రభుత్వం ఉంది కదా, మీ దగ్గర అధికారులు ఉన్నారు కదా, మీ దగ్గర లెక్కలు ఉన్నాయి కదా. పులిచింతల ప్రాజెక్ట్ ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టామో చెప్పండి. పెద్ద పుడుంగుల్లాగా పులిచింతల్లో నీళ్లు పెట్టాం, సంవత్సరాల్లో నీళ్లు పెట్టాం. ఈ 12 నెలల్లో ఏం ఖర్చు పెట్టారో చెప్పండి. ఇవాళ వెలుగొండ టనల్లో ఈ 12 నెలల్లో LAR&R మీద ఎంత ఖర్చు పెట్టారు? వర్క్స్ మీద ఎంత ఖర్చు పెట్టారు? సమాధానం చెప్పండి. అరే రివర్స్ టెండరింగ్ అని చెప్పి మీ కాంట్రాక్టర్లకి నామినేషన్ల మీద వెలుగొండ టనల్లో ఎవరి లంకారెడ్డి? జగన్మోహన్ రెడ్డి గారు. కడప జిల్లాలో లంకారెడ్డి ఎవరు? మీ బంధువా? మీ శ్రేయోభిలాష? మీ స్నేహితుడా? రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి జ్యుడిషియల్ సమీక్షలు చేస్తామని చెప్పి ఏ విధంగా నామినేషన్ మీద ఆర్ఆర్ ఎడిఫైస్ ఎవరి సంస్థ? ఈ సంస్థకి క్వాలిఫికేషన్లు ఉన్నాయా? TBMతో వెలుగొండ టనల్ పనులు జరిగాయా? అక్కడ ఎన్ని వందల మీటర్లు రెండో పక్క పనులు జరిగాయి? ఏం జరిగింది అక్కడ? నామినేషన్ మీద పనులు ఇవ్వటానికి కారణం ఏంటి? కడప జిల్లా అని ఇచ్చారా? లంకారెడ్డి అని ఇచ్చారా? లేకపోతే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో పనులు చేశాడని ఇచ్చారా? రివర్స్ టెండరింగ్ అంటే నామినేషన్ల మీద పనులు ఇవ్వటమా? సమాధానం ముఖ్యమంత్రి గారు చెప్పాలి.